ప్రవీణ్ ఎక్కడున్నాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏంటి ప్రవీణ్? ఏం చేస్తున్నావు? నేను భయపడిపోయాను. ఎవరైనా ఇలా భయపడతారా? అదేంటంటే నేను ఈ అందమైన మొహాన్ని బాగా మిస్ అయ్యాను. అందుకే నేనేమనుకున్నానంటే ఈ రోజు నిన్ను భయపడితే ఎలా ఉంటుంది. అయితే ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు నా ఎదురుగా వచ్చి చక్కగా నవ్వావనుకో, నేనే భయపడేదాన్ని. వెరీ ఫన్నీ. నేను నీకు చండాలంగా కనిపిస్తున్నానా? నేను నీ ముందుకొచ్చానంటే నువ్వు భయపడిపోవడానికి? అప్పుడు భయంకరంగా కనిపిస్తా. ఎప్పుడైనా అద్దం ముందు నీ మొహం నువ్వు చూసుకున్నావా? అద్దంలో నీ మొహం చూసుకొని నువ్వే భయపడతావు. చూడు. అలాగా? నీకు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? పైగా చాలా స్మార్ట్ అనుకుంటావు కదా. నీ సంగతి ఇప్పుడే చెప్తాను. ఏం చెప్తా? అది చెప్పేది కాదు, చేసి చూపించేది. ఏం చేస్తా? ప్లీజ్ ప్రవీణ్, చూడు. ఎవరైనా చూస్తాను. పైగా ఈ రోజు నేను నీకోసం ఫాస్టింగ్ చేస్తున్నా. అయితే నన్నేం చేయమంటావు? సుమంగళి వ్రతం నీది కాబట్టి నువ్వే చేయి. నా తప్పే ఉంది. అంటే నువ్వు నన్ను బలవంతం చేస్తావా? అదేంటంటే బుల్బుల్, నువ్వు చెప్పిన మాటల్ని నేను జస్టిఫై చేయాల్సిందే కదా. నీ లెక్క ప్రకారం నేను చెడ్డవాణ్ణి అంటే నేను చెడ్డ పనులు చేసి తీరాల్సిందే. లేదు 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 ప్రవీణ్, చూడు. నువ్వు నా కంటికి చాలా అందంగా కనిపిస్తున్నావు. అది నేను ఊరికే తమాషా కన్నా. అలాగా? నీకు తెలుసు కదా నేను జోకులు వేస్తుంటాను. నువ్వు జోకులు చాలా బాగా వేస్తావు, కానీ అదేంటంటే నేను నీ జోకులు చాలా సీరియస్ గా తీసుకున్నాను. అందుకని నీకు శిక్ష పడి తీరాల్సిందే. ప్లీజ్ ప్రవీణ్, చూడు. నేను ఉదయం నుండి నీ కోసం ఫాస్టింగ్ చేస్తున్నాను కదా. నీళ్లు కూడా నేను తాగలేదు. హానెస్ట్లీ. ఓ, నువ్వు మంచినీళ్ళు కూడా తాగలేదా? క్షమాపణ కాదు, శిక్ష పడుతుంది. కళ్ళు మూసుకో. ప్లీజ్ వద్దు. కళ్ళు మూసుకో. నో. కళ్ళు మూసుకో. ఓకే. తెరవనా? ఏంటి? కళ్ళు. నో. త్వరగా కానివ్వు ప్రవీణ్, త్వరగా వేయ్. అదేంటంటే నాకు ఆకలి కంట్రోల్ అవ్వడం లేదు. ఒక్క నిమిషం. నీకు ముందే తెలుసా నేను నీకోసం గిఫ్ట్ తీసుకొస్తానని? అదేంటంటే ప్రవీణ్, నువ్వు ఎప్పుడైతే రొమాంటిక్ గా ఉంటావో అప్పుడు 2 పనులు చేస్తావు. ఒకటి, నువ్వు నా కోసం గిఫ్ట్ తీసుకొని వస్తావు. అలాగే రెండోదేమో. రెండోది? బుల్బుల్, ఈ రోజు చందమామ కూడా బయటికి రావడానికి ఏడ్పిస్తాడు. ఈ రోజు సుమంగళి వ్రతం అని తెలుసనుకుంటా. అత్తయ్య, చందమామ అయితే తప్పకుండా వస్తుంది, కాని వ్రతం పూర్తయ్యాక ఎక్కువగా తినకండి. ఇప్పటికే కడుపులో బాలేదుగా, ఇంకా ఎక్కువ పాడవుతుంది. నువ్వు కాసేపు ఊరికే ఉండు. నీ నోటిని నువ్వు అస్సలు తెరవకూడదు. ఇప్పుడు చూసిన ఏదో ఒకటి అంటూ ఉంటావు. అరే తను ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అభి, నేను నీకోసమే వెతుకుతున్నాను. ఏంటి? అది నీకోసం వెతుకుతున్నాను. నువ్వేమో తన్ను ఎటువైపు నుంచి వచ్చిందో నిఖిల్ కూడా అటువైపు నుంచే వచ్చాడు. ఒకవేళ తన్ను అక్కడ నిఖిల్ని కలిసి రావడం లేదు కదా. అయ్యో, నేను ఆ టైంలోనే చెక్ చేసి ఉండాల్సింది. అన్నట్టిందు, చెప్పక్క. ఈ చందమామ ఎప్పుడు బయటకొస్తుంది? అక్క 9 గంటల ప్రాంతంలో బయటికి రావచ్చు. మరో 10-15 నిమిషాల్లో వచ్చేస్తుందక్క. ఇంకా 10 నిమిషాలా? అక్క, ఈవిడ సుజాత గారు మన ఊరు నుండే వచ్చారు. 2-3 రోజులకి ఇక్కడ పనుండొచ్చారు. అందుకనే నేను ఈవిడ్ని ఇక్కడికి రమ్మని పిలిచాను. ఈ రోజు ఈవిడ సుమంగళి వ్రతం గురించి ఇక్కడున్న ఆడవాళ్ళందరికీ చెప్తుంది. రండి అమ్మాయిలు, ఈ రోజు మీ అందరికీ సుమంగళి వ్రతం కథ గురించి చెప్తాను నేను.
అవాయిడ్ చేస్తున్నావా? అయితే వెళ్ళు. నేనేమి నిన్ను చూడ్డానికి ఇక్కడ పరిచయం అవడం లేదు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అలాగే రండి సుజాత గారు. నువ్వు నీ వ్రతం ఎలా పూర్తి చేయాలో ఆలోచించావా? ఏంటి అంటే నువ్వు తనుతో వ్రతం పూర్తి చేస్తావా? అలా కాదు ఏంటక్క నువ్వు? అరవకు. ఇదిగో అమ్మాయిలు, అందరూ ఇలా రండి. చంద్రుడు బయటికొచ్చాడు. పూజ ప్రారంభించండి. చందమా వచ్చేసింది. ఆ, అతయ్య అతయ్య చూడండి, మీరు వ్రతం పూర్తయ్యాక భోజనం తక్కువ చేయండి, లేకపోతే కడుపు ఇంకా పాడవుతుంది. ఇంతకీ మావయ్య గారు ఎక్కడా కనిపించరే? నేనేమంటున్నానంటే మీరు కూడా ఇలా నేను రాజ్ ఫోటో మొబైల్లో చూసుకుంటున్నట్టు మావయ్య గారి ఫోటో ఇలా సెల్లో చూసేయండి. ఆ? అరే తన్ను, అమ్మా తల మీద పైట కప్పుకోవాలి. అమ్మమ్మ అది ఇది పూర్తిగా పిన్అప్ చేస్తుంది, తల మీద వేసుకోవడానికి రాదు. సరే ఉండు. చున్నీ ఎక్కడుంది? ఆ, ఇది ఇలా వేసుకో, ఇలాగా. ఇప్పుడు చక్కగా ఉన్నావు నువ్వు. ఆ, అసలే ఆకలితో నాకు ప్రాణం పోయినట్టు అనిపిస్తుంటే అది చాలక ఇంత బరువైన చున్నీ నా తల మీద వేసుకొని మోయాలా? అబే ఆ? రా బాబు, రా రా. ఎందుకు డెంగ్యూ వచ్చిందని మొహంలా పెట్టావు? ఏం కావాలి? అరేంజ్మెంట్స్ చూస్తున్నాను. ఇక్కడ నేను లేకపోతే అసలు ఏది సరిగ్గా జరగదు కదా. పూజ చేయండి, పూజ చేయండి. నన్నెందుకు చూస్తున్నారు? భర్తని చూడండి, భర్తని. భర్త ఫోన్లో ఉన్నారు. ఫోన్లో చూసుకోండి. కొంచెం రైట్, కొంచెం లెఫ్ట్. పర్ఫెక్ట్, వెరీ గుడ్. చాలా చలిగా ఉంది, చాలా చలిగా ఉంది నాకు. కానివ్వండి అమ్మాయిలు, జల్లెడ తీసుకోండి. ఏమైంది? ఏమైందంటే ఏంటి నీ ఉద్దేశం? తప్పుగా చేస్తున్నావు నువ్వు. నేనేం చేశాను? అరే, ఈ దుపట్టా ఉంది కదా, ఈ దుపట్టా చూడు, ఈ దుపట్టా ఉంది కదా, దీనికి కన్ను ఉందనుకుంటాను. చూడు చూడు, కన్ను పెడుతుంది, చూడు. ఎక్కడ?
ఎక్కడుంది? ఉందని ఎవరు చెప్పారు? లేదు, ఉండే అవకాశం ఉందన్నాను. అక్కడ దీపం ఉంది కదా, ఈ మెటీరియల్ కాలిపోయే అవకాశం ఉంది. ఆగు, ఇలా కాదు. నువ్వు కాస్త పక్కకు జరుగు. నేను ఎలా చేయాలో నీకు చూపిస్తాను. నీకు తెలియదు కదా. చూడు, దీన్ని నువ్వు ఇంత కిందకి పెట్టాలి. తర్వాత ఇంత పైకెత్తాలి. కిందకి పైకి. రెండు, మూడు, చాలు. చాలా చేసావు. అర్థమైంది నాకు. వదులు. అలాగే చేయాలి, సరేనా? లేకపోతే ముక్కులోకి పొగలిపోతుంది. ఒక్క నిమిషం. మీకు అసలు ఆలోచనే లేదా తను గురించి? ప్రెగ్నెంట్ కదా తను. అందుకని తను తినే వస్తువుల్ని మనం అది చెక్ చేయాలి కదా, బాగుందా లేదా అని. ఇది బాలేదు, ఏదో గందరగోళం ఉంది. ఏంటి? బాలేదనిపిస్తోంది. చూడండి. ప్రవీణ్, బానే ఉంది కదా? ఏదో ఉంది ఈ స్వీట్లో. బాగానే ఉంది. కావాలంటే తిని చూడు. నేనా? సరే, మీరు ఇంతగా ఇన్సిస్ట్ చేస్తున్నారు కాబట్టి సారీ. చాలా బాగుంది. కానీ మొదలెట్టు. నీళ్ళు గొంతులో ఇరుక్కునేంతగా ఎందుకు తినాలి? అరే ప్రవీణ్, నీళ్లు తాగించు. అక్కడ అయిపోయాయి. వైశాలి వదిన, నీళ్లు ఇవ్వండి. కానీ అవి నా దగ్గర కూడా ఖాళీ అయిపోయాయి. ఈ నీళ్లు తన్నుకి తాగించాల్సినవి. చచ్చిపోతాను. అయితే ఏమైంది? తనకి నీళ్లు తాగించు. చూడు తన పరిస్థితి ఎలా అయిపోయిందో. ఊపిరాడడం లేదు తనకి. తన్ను నీళ్ళు అయితే ఏమైంది? ముందు తాగించు తనకి. బావగారు, తనకి నీళ్లు తాగించండి. తనకి ఏమైనా జరిగిందంటే మొత్తం నింద మీ మీదకి వస్తుంది. త్వరగా తాగించండి ప్లీజ్. నీళ్ళు ఇవ్వండి. ఆగు. కవికి అందని భావం మా మదిలో మెదిలే గీతం పలికే ఈ వేళ. ఏ కనులో చూడని లోకం మా మనసే చూపిన వైనం తెలిసే మౌనంలా. కాలాలే సాగని చోట పాదాలే సాగెనులే. తీరేదో మారేలా మరేగారాలే. ఈ అమ్మాయి ఎవరు? సుజాత గారు, తను మా అభికి మొదటి భార్య. తను కూడా వ్రతం చేసిందా? కడుపు నిండా తిని మరీ వ్రతం చేసింది తను. అరే, తనెందుకు వ్రతం చేస్తుంది? అరే, తను వ్రతం చేయపోతే మాత్రం ఇప్పుడేమైంది? తనకి పూజ సమయంలో నీళ్లు తాగించారు కదా, అందుకని ఫలితం మొత్తం తనకే కదా దక్కబోతోంది. చూడండి, నేను ఇలాంటి అస్సలు నమ్మను. ఇదిగో తనే నాకు కాబోయే భార్య, అందుకని ఈ పుణ్యం అంతా తనకే దక్కబోతోంది. అరే, నువ్వెందుకు మొహం అలా మార్చుకున్నావు? పూజ స్టార్ట్ చేయి. కానీ ఈ చందమా ఎటు వెళ్ళిపోయింది? చంద్రుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడెలా?
చూసారా, భగవంతుడు కూడా కోరుకోవడం లేదు మీ చేతుల మీదుగా తన వ్రతం పూర్తి కావాలని. అందుకే చందమామ కూడా మబ్బుల్లో దాక్కున్నాడు. ఇప్పుడు చందమామను చూడకుండా ఈ వ్రతాన్ని పూర్తి చేయలేరు కదా. కానీ ఒకటి, మీరు పూర్తి చేయొచ్చు, ఎందుకంటే మీరు భగవంతుడిని నమ్మరు కదా. కానీ వీళ్ళందరికీ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అభి. నీలాగా నేను కూడా ఇవన్నీ నమ్మను, కానీ నువ్వు మాత్రం నీకోసమే ఆకలితో ఉన్నాను, నీకోసమే వ్రతం చేశాను. కానీ నువ్వేమో నీ చేత్తో తనకి నీళ్లు తాగించావు. తను అసలు వ్రతమే చేయలేదు కదా. ఈ రోజు నాకు దొరికిన ఈ మర్యాదను నిన్నెప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అక్క, పాపం తనకి చాలా అన్యాయం జరిగింది. పద మనం వెళ్ళి తనకి ధైర్యం చెప్తాం. అమ్మ, తన్ను కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు మరీ ఎక్కువగా బాధపడకు. నేనెందుకు బాధపడకూడదు? ఇదంతా మీరే చెప్పారు కదా. ఈ వ్రతం చేయడం వల్ల భర్త ప్రేమ దక్కుతుంది, బంధం దృఢపడుతుందని. మరేం జరిగింది? రోజంతా ఆకలితో ఉన్నాను నేను అభి కోసం, కానీ తను చేసిన పనేంటి? ఏమైంది తన్ను? తను నాకు అసలు ఏమీ చేయలేదు, మొత్తం అంతా ప్రజ్ఞకే చేశాడు. నా కష్టం అంతా వృధా అయిపోయింది. అవునక్క, అభి అసలు అలా చేసుండకూడదు. నేను ఒప్పుకుంటున్నాను తన్ను. ఈ రోజు అలా జరగడం మంచిది కాదని నాకు తెలుసమ్మా. కానీ ఇందులో పాపం అభి తప్పే ఉంది. నువ్వే చెప్పు. ప్రజ్ఞకి ఉన్నట్టుండి ఎక్కువగా దగ్గు రావడం మొదలైంది కదా. పాపం అభికి ఆ టైంలో ఏం చేయాలో తెలియక వెంటనే నీళ్లు తాగించేశాడు. ఇదంతా అనుకోకుండా జరిగింది. ఉన్నట్టుండినా? లేదమ్మమ్మ, ఇది అనుకోకుండా జరగలేదు. కావాలని ఆ ప్రజ్ఞ ప్లాన్ ప్రకారమే ఇదంతా చేసింది. కాని తన్ను ప్రజ్ఞ అలా కావాలని ఎందుకు చేస్తుంది? ఎందుకంటే అమ్మమ్మ నేను ఫాస్ట్ చేయాలని తను అస్సలు కోరుకోవడం లేదు. చూడక్క, అరే అసలు తనకేం తేడా ఉంటుంది? నువ్వు అభి కోసం ఫాస్ట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? తానైతే అభితో అన్ని బంధాలు తెంచేసుకుంది కదా. తనను భర్తగా అనుకోవట్లేదు, తనని ప్రేమించడం లేదు. మరి తను అసలు అలా ఎందుకు చేస్తోంది? ఎందుకంటే అభి నేను ఒకటి కావడం తనకి ఇష్టం లేదు. ఎప్పుడైతే తను వచ్చిందో అప్పటి నుండి తను నాకు అభికి పెళ్లి జరగకూడదని కోరుకుంటోంది. ప్రతిరోజు మా ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ క్రియేట్ చేయాలని చూస్తోంది. ఇక అభి తనకు అసలు ఈ విషయాలు ఏవి పట్టవేమో అనిపిస్తోంది. ఆయన తనకే పోయింది, నేనే కదా సఫర్ అవ్వాల్సింది. ప్రెగ్నెంట్ నేను కదమ్మమ్మా. చూస్తూ ఉండండి అమ్మమ్మ, ఏదో ఒక రోజు నా డెలివరీ డేట్ వస్తుంది, కానీ మా పెళ్లి డేట్ మాత్రం ఎప్పటికీ రాదేమో. నువ్వు చెప్పింది కూడా నిజమే తన్ను. అక్క ఇంకా ఎంతకాలం ఇలా? ప్రజ్ఞ ఏం చేయాలనుకుంటే అది చేసుకొని, కానీ తను అభికి తనుకి మధ్య దూరం పెంచకుండా ఉండాల్సింది. నువ్వు చెప్పింది కూడా నిజమే. కానీ ఇందు, ఈ విషయంలో మనం మాత్రం ఏం చేయగలం? ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా అభియే చేయాల్సి ఉంటుంది కదా. ఏయ్ తను చూడు, నేను నీకోసం ఈ భోజనం తీసుకొచ్చాను. ఈ రోజు నేనే నీకు నా చేత భోజనం తినిపిస్తాను. నువ్వు తెచ్చిన భోజనం నాకు తినాలని లేదభి. చూడు తను, ఇది నీకు ఇష్టమైన భోజనం. నువ్వు తిన్న తర్వాత చాక్లెట్ కూడా ఉంది. చాక్లెట్ తిన్న తర్వాత స్వీట్ ఉంది. ఆ స్వీట్ నాకు చాలా ఇష్టమైంది. నీ స్వీట్ ని కావాలంటే నువ్వే తిను. అన్నట్టు నీకు వీలైతే దీన్ని తీసుకెళ్లి నువ్వు ఎవరికైతే నీళ్లు తాగించావో తనకి స్వయంగా తినిపించబి. తను చిన్నపిల్లలాగా మొండికేయకు. నీకు తెలుసు కదా ఈరోజు ఏదైతే జరిగిందో అదంతా తొందరపాట్లో జరిగింది, కావాలని చేసింది కాదు. ఎందుకు ఇలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? ఎస్, నీకేమీ తెలీదు, కానీ నేను సఫర్ అవుతున్నాను. నువ్వు వినలేదా ఆ లేడీ ఎవరినన్నారు? తను నీకు తెలుసు కదా నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదని. అయినా నేను అవన్నీ కేవలం నా నమ్మకం కోసమే కంప్లీట్ చేశాను. యాక్చువల్లీ నా ప్లాన్ ఏంటంటే నిన్ను డిన్నర్కి బయటికి తీసుకెళ్దామని. అభి ప్లీజ్, నువ్వు నన్ను మభ్య పెట్టడానికి మాత్రం ట్రై చేయకు. నువ్వు చేయాల్సినప్పుడు అసలు ఏమీ చేయలేదిక. నువ్వు ఇప్పుడు చేయాలనుకున్న ఎలాంటి లాభం ఉండదు. డోంట్ బి ఫులిష్ తను. ఈ భోజనాన్ని నేను నిన్ను ఒప్పించడానికి తీసుకురాలేదు. నువ్వు ప్రెగ్నెంట్వి. నా మీద కోపంతో నువ్వు బిడ్డకు శిక్ష వేయకు. శిక్ష అయితే నేను అనుభవిస్తున్నాను అభి. నువ్వు నా మీద ఏ ప్రేమ అయితే చూపిస్తున్నావో అది నా కోసం కాదు, ఈ బిడ్డ కోసం. ఒక్కోసారి ఏమనిపిస్తుందంటే నీకు బిడ్డ కావాలి, నేను కాదు అని. తను డోంట్ మేక్ అన్ ఇష్యూ అవుట్ ఆఫ్ నథింగ్. దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్. ఒకవేళ నీకు తినాలని ఉంటే తిను, తినాలని లేకపోతే తినకు. నేను వెళ్తున్నాను. ఓకే, నేను ఈ భోజనం తింటాను, కానీ ఒక కండిషన్ మీద. ఏంటది? ప్రజ్ఞ చేసిన దానికి నువ్వు తనకి శిక్ష వేయాల్సి ఉంటుంది. మరి ఓ అంతే కదా. నేను ఇప్పుడే వెళ్ళి తనకి ఎలా గుణపాఠం చెప్తానంటే ఈ రోజు నుంచి నీకు ఎంత ఆకలి పెరుగుతుందంటే డైనోసార్నే తినేస్తావు నువ్వు. ఓకే? వావ్ అక్క, ఐఎమ్ సో హ్యాపీ. ఫైనల్లీ నువ్వు చేసి చూపించావు.
మేమందరం చాలా టెన్షన్ పడ్డావు నువ్వు ఇదంతా ఎలా చేస్తావని. కానీ ఐఎమ్ సో హ్యాపీ నువ్వు ఈరోజు చేసి చూపించావు. బావగారికే కాదు మాకు కూడా తెలియలేదు. అభిని చూస్తే ఎలా అనిపించిందంటే మీరున్న ఫాస్టింగ్ గురించి తనకు తెలిసిపోయిందేమో అని. యాజ్ యూజువల్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ కదా. ఎంతైనా తను మా అక్క కదా. నీకు తెలుసాక నేను సీరియస్ గా అస్సలు నమ్మలేకపోతున్నాను. నువ్వు అందరి ముందు ఇన్ఫాక్ట్ తన్ను కళ్ళ ముందు బావగారి చేతులతో నీ వ్రతాన్ని పూర్తి చేసుకున్నా. నా వ్రతం అయితే పూర్తయిపోయింది కానీ తన్ను వ్రతం పూర్తవ్వలేదనే కారణంతో ఆయన మూడు అస్సలు బాలేదు. ఏమైందక్క నువ్వు సంతోషంగా లేవా? నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నానంటే ఇప్పుడు ఆ తన్ను తన కోపం అంతా ఆయన మీద చూపిస్తుంది. ఆయన వచ్చి ఆ కోపాన్ని నా మీద చూపించడం మొదలు పెడతారు. ఆయన కోపం అయితే నాకు అలవాటైపోయింది కానీ నేను ఆయన ద్వేషాన్ని ఎప్పటికీ భరించలేను.